రాజ్యలక్ష్మమ్మ జీవితంలో కొన్ని మార్పులొచ్చాయి ఇప్పుడు. ధవళేశ్వరంలో దివాణం లాంటి ఆవిడింట్లో ఇప్పుడు జనం బాగా తగ్గిపోయారు. మూడో కొడుకు బాబురావు భార్య పోరు పడలేక ట్రాన్స్ఫర్ చేయించుకుని కాస్త దూరం వెళ్ళిపోయాడు. రెండో కొడుకు కృష్ణారావు ఎప్పుడో ఏడాదికొకసారొచ్చి వెళ్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడో తెలీదు గాని మాలతి మాత్రం రాజ్యలక్ష్మమ్మ వద్దనే ఉంటోంది. కృష్ణ ఎంఎస్సి చదవడానికి విశాఖపట్నం వెళ్ళిపోయాడు. సెలవుల్లో మాత్రం అతను వస్తుంటాడు. ఇప్పుడతను ఎంఎస్సి 2వ సంవత్సరం చదువుతున్నాడు. పల్లెటూరులో మీనాక్షి బాగా స్థిరపడ్డంతో అక్కడి నుంచి రైతులొచ్చి రాజ్యలక్ష్మమ్మను సంప్రదించడం బాగా తగ్గిపోయింది. మొదట్లో దీనికి రాజ్యలక్ష్మమ్మ బాగా అభ్యంతరం పెట్టింది. కానీ క్రమంగా ఆవిడ రాజీకి రాక తప్పలేదు. మీద వచ్చి కొడుతున్న వయసు కారణంగా బాధ్యతలావిడకు మరీ అంత సంతోషంగా లేవు. మీనాక్షి వ్యవహార దక్షత పైన ఆవిడకు నమ్మకమున్నప్పటికీ కొడుకు తన చెప్పు చేతల్లోంచి తప్పిపోతాడేమోనన్న భయం ఆవిడకుంది. అయితే ఆవిడ అనుమానం సరైంది కాదు. రాఘవేంద్రరావు ఇప్పటికే వారానికి ఒకసారైనా వచ్చి తల్లిని చూసి వెళతాడు. పార్వతికి పెళ్లి చేయడము, కాపురానికి పంపడము జరిగింది కూడా. రాజ్యలక్ష్మమ్మ వ్యవహార దక్షత తగ్గడానికి, బాధ్యతల పట్ల ఆవిడకున్న ఆసక్తి క్షీణించడానికి ముఖ్య కారణాలు రెండున్నాయి. ఒకటి కృష్ణారావు బాధ్యతారహిత ప్రవర్తన. అతను ఏం చేస్తున్నాడో, ఎటువైపు పయనిస్తున్నాడో కూడా తెలియడం లేదు. రెండో కారణం ఆవిడ ప్రాణంతో ప్రాణమైన కృష్ణ, పార్వతి దగ్గర లేకపోవడం. వీళ్ళిద్దరూ దగ్గర లేకపోవడంతో ఆవిడ బలమంతా క్షీణించిపోయినట్లయింది. దీనికి తోడు నలుగురు ఆడపిల్లల తల్లి అయిన మాలతి ఆవిడ గుండెల మీద కొంపట్లా ఉంది. ఆమెను చూసినప్పుడల్లా ఆవిడకు కోపం, భయం, విసుగు, విరక్తి లాంటివి కలుగుతుంటాయి. కృష్ణ తమ్ముడు రాజశేఖరాన్ని రప్పించుకుందామని ఆవిడ అనుకుంది. రాఘవేంద్రరావు ఉన్న పల్లెటూరికే 2 మైళ్ల దూరంలో హైస్కూలు రావడంతో ఆవిడకి అవకాశం లేకపోయింది. అతనిప్పుడు 7th ఫారం చదువుతున్నాడు. వస్తే వచ్చే ఏడు ఇక్కడికొస్తాడు. జీవితం తన చెయ్యి దాటిపోతుందన్న భావం ఆవిడలో కలగసాగింది. ఆవిడ ఇప్పుడు 60వ పళ్ళలో పడింది. నిజానికి పార్వతి వివాహానికి మరీ అంత తొందర లేదు. కానీ తను బ్రతికుండగానే ఆ వివాహం జరిపించాలని ఆవిడ తొందరపడింది. కృష్ణారావు ప్రవర్తన కొంతకాలానికి కూతురు పెళ్లికి అడ్డొచ్చే స్థాయికి చేరుకోవచ్చునన్న అనుమానం ఆవిడకి కలిగింది. ఒక పర్యాయం అతనింటికి రాగానే మరి వెళ్ళనీయకుండా ఆపించి హడావిడిగా సంబంధం స్థిరపరిచి కన్యాదాన ఫలితం కొడుక్కి దక్కేలా చేసింది ఆవిడ. కూతురి పెళ్లి పట్ల కృష్ణారావు చెప్పుకోదగ్గ ఆసక్తి చూపలేదు. అతను పెళ్ళయ్యే వరకు ఉంటాడో ఉండడో అని ఆవిడ చాలా బెంగ పెట్టుకుంది. కృష్ణారావు కాపలాగా కృష్ణ నుంచింది. కృష్ణ బాబాయిని ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు. వివాహం ఘనంగా జరిగింది. ఇరుపక్షాల వారు రాజ్యలక్ష్మమ్మను ఘనంగా గౌరవించారు. వివాహం రాజ్యలక్ష్మమ్మ మనవరాలదే కాని కృష్ణారావు కూతురిది కాదు. తన గొప్పతనం మరోసారి 10 మందిలో ఈ వివాహం మూలంగా రుజువైనట్లు రాజ్యలక్ష్మమ్మ భావించింది. పెళ్లికి బాగా ఖర్చయింది. పెళ్లి ఖర్చుల విషయంలో మీనాక్షి చాలా వాటికి అభ్యంతరాలు చెప్పింది. కానీ ఆమె మాటలు లెక్క చేయబడలేదు. అన్నీ రాజ్యలక్ష్మమ్మ చెప్పిన ప్రకారమే జరిగాయి. కుటుంబ వ్యవహారాల్లో ఇంకా తనదే పైచేయి అని రాజ్యలక్ష్మమ్మ ఈ వివాహ రూపేణా మరోసారి రుజువు చేసుకుని తనలో తానే గర్వపడింది. ఈ పెళ్లిలో రాజ్యలక్ష్మమ్మకు తెలిసిన నిజాలు చాలా ఉన్నాయి. కృష్ణారావుకి తన భార్యాబిడ్డల విషయం పట్టదని, మీనాక్షికి మాలతి కుటుంబానికి సహాయపడే ఉద్దేశం లేదని, ఈ పెళ్లికి జరిగిన ఖర్చుల విషయంలో బాబురావు కూడా ఇష్టపడలేదని, తను లేకపోతే ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుందని. ఏది ఏమైనా ఆవిడకు భయం లేదు. కానీ రాజ్యలక్ష్మమ్మ సంతానం వీధిన పడకూడదు. అదొకటే ఆవిడ కోరిక. ఆవిడ కోరిక కృష్ణారావు విషయంలో మాత్రం తీరేలా లేదు. అందుకే ఆవిడకది బాధగా పరిణమించింది. పార్వతి వివాహం రాజ్యలక్ష్మమ్మకు కొన్ని రకాల అనుభవాలిస్తే కృష్ణకి ఇంకో రకం అనుభవాలిచ్చింది. చిన్నప్పటి నుంచి ఎరుగున్న తన చెల్లెలు నిర్భయంగా మరో యువకుడి సరసన అడుగులు వేస్తూ అతని మనిషైపోవడం అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. పార్వతి అత్తవారింటికి వెళుతుంటే ఆడవాళ్లతో సమంగా అతనికి ఏడుపొచ్చింది. అతను పార్వతిని రహస్యంగా పిలిచి, నీకు కోపం ఎక్కువ, కోపంలో ఏం మాట్లాడతావో తెలీదు, అక్కడ మాత్రం అలా చేయకేం అన్నాడు. మరొకప్పుడైతే ఈ మాటలకు కూడా పార్వతికి కోపం వచ్చుండేది. కాని ఆ సమయంలో మాత్రం అలాగా అన్నయ్య అంది. తాత్కాలికంగా దుఃఖపడిన చెల్లెలు చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించింది అతనికి. పార్వతి అత్తవారింటికి వెళ్లిపోయాక మాలతి కృష్ణని గదిలోకి పిలిచి, నువ్వు మళ్ళీ ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు పార్వతి ఉండదోయ్ అంది. అవును అని కృష్ణ ఏదో అనబోతుండగా ఆమె చటుకున వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కృష్ణ ఆశ్చర్యపడి పిన్ని అన్నాడు. మాలతి వెక్కిళ్ళాపుకుని, అవునోయ్, నా మొగుడికి స్థిరం లేదు. కన్న కూతురి వివాహం గురించి కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు అంది. అదేంటి పిన్ని, ఇందులో బాధపడాల్సిందేముంది? అది ఓ ఇంటిది కావాలనేగా మనమంతా అనుకుంది అన్నాడు కృష్ణ.
ఆమె తన ముందు చిన్నపిల్లలా ఏడ్చేసరికి అతను పెద్దవాడైనట్లు అనుభూతి చెందాడు. అవుననుకో, కానీ నాకున్నదల్లా ఆడపిల్లలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనిలా అత్తింటికి పంపించడమే నా వృత్తికి పరమావధిలా ఉంది అంది మాలతి. ఆమె బాధ అర్థమైంది కృష్ణకి. అదేంటి పిన్ని, నాకు ఉద్యోగం రాగానే నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు. మా అమ్మ కంటే కూడా నువ్వే నాకు ముందు అమ్మవు అన్నాడతను. ఏదో అంత మాట అన్నావు, అదే చాలు అంది మాలతి. ఏడుపు అయిపోగానే ఆమెకు కొంత ఉపశాంతి కలిగినట్లుంది. ఆ తర్వాత రాజ్యలక్ష్మమ్మ కృష్ణని పిలిచి, పార్వతి వెళ్ళిపోతే ఎలాగుందిరా అంది మనవణ్ణి చూస్తూ. ఏడుపొస్తోంది మామ అన్నాడు కృష్ణ. ఏడవడానికట్రా పెళ్లి చేశాం అంది రాజ్యలక్ష్మమ్మ. కాదు మామ, సంతోషంగా ఉండడానికి అన్నాడు కృష్ణ. అయితే అందరికీ చెప్పు ఆ సంగతి. శుభమాని ఇంట్లో పెళ్ళైతే ఈ ఏడుపులేమిటి అంది రాజ్యలక్ష్మమ్మ. అవుననుకోమమ్మ, కానీ కడుపు తీపి అని అతనేదో అనబోతుండగా, ఎవరికి లేదురా కడుపు తీపి, అసలు అది పెరిగింది ఎవరి దగ్గరరా, ఆ సంగతి చెప్పి ఇంట్లో పార్వతి గురించి ఎవరూ ఏడవకూడదని, అందరూ నవ్వాలని అన్నానని అందరికీ, ముఖ్యంగా వాళ్ళమ్మకు చెప్పు అంది రాజ్యలక్ష్మమ్మ. అప్పటికే ఆవిడ గొంతు తడవుతోంది. అలాగే మామ అని వెళ్లబోతూ ఆవిడ వైపు చూశాడు కృష్ణ. ఆవిడ ముఖం పక్కకు తిప్పుకుంది. మరి మాట్లాడలేదు. ముఖంలోని భావం, గొంతులోని తడి మనవడికి తెలియడం ఆవిడకిష్టం లేకపోయింది. పార్వతి వివాహంలోని విషాద ఘట్టాలు ఇలా ఉంటే, కృష్ణకి కొన్ని మనోహర ఘట్టాలు కూడా ఉన్నాయి. అవి లక్ష్మికి సంబంధించినవి. చిన్నప్పటి నుంచి అందంగా ఉండే లక్ష్మి వయసొచ్చాక ఇంకా అందంగా ఉంది. పెళ్లిలో చాలా మంది యువకుల కళ్ళు ఆమెపై పడ్డాయి. పెళ్లికి ఆమెకు కూడా బట్టలు కొన్నారు. ఆ పెత్తనం కృష్ణకి లభించినందువల్ల అతను కాస్త మంచివే కొన్నాడు. ఆ బట్టల్లో లక్ష్మి పెద్దింటి పిల్లలా ఉంది. చాలా మంది ఆమెను రాజ్యలక్ష్మమ్మ బంధువని కూడా అనుకున్నారు. ఒకరిద్దరు పెద్దవాళ్లే ఆమెను చూసి ముచ్చటపడి ఆమె గురించి వివరాలడిగి తెలుసుకుని నిరుత్సాహపడ్డారు. పిల్లని చూస్తే చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపిస్తోంది. బ్రాహ్మణ పిల్లయితే బాగుండేది అని ఒక ఆవిడ మీనాక్షితో అంటుండగా కృష్ణ విన్నాడు. చెబితే కాని తెలియని ఈ కులం లక్ష్మికి ఎక్కడి నుంచి అంటుకుంది అనుకున్నాడతను. పెళ్లిలో లక్ష్మి చాలా పనులు చేసింది. అన్ని పనులు చేస్తూ కూడా ఆమె కృష్ణ విషయం మరిచిపోలేదు. పెళ్లి హడావిడిలో ఉన్న అతని కోసం పులిహోర, బూరెలు వగేరాలు దాచి ఏదో సమయం చూసి అందించేది. మన ఇంట్లో పెళ్లికి నాకు మర్యాదలేమిటి అన్నాడు కృష్ణ ఒకసారి. పులిహోర అంటే మీకు ప్రాణం, అందులోనూ వంట బ్రాహ్మలు అద్భుతంగా చేశారు. మళ్ళీ ఇలాంటిది దొరకదు. చెల్లెలి పెళ్లన్న హడావిడిలో మీరు పులిహోరను మరిచిపోయినా నేను మరిచిపోనివ్వను అంది లక్ష్మి. లక్ష్మి, నీకు నా మీద చాలా అభిమానం అన్నాడు కృష్ణ. మీకున్న కంటే ఎక్కువేమీ లేదు నాకు, కానీ మీ అభిమానాన్ని పంచుకోవడానికి చాలా మంది ఉన్నారు. నాకు మీరొక్కరే మరి అంది. నిజం, నేనొక్కడనేనా నీకు అన్నాడు. ఆమె బుగ్గల్లోకి ఎరుపు, కళ్ళల్లోకి వెలుగు వచ్చాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. తమ అనుబంధాన్ని గురించి ఆలోచిస్తున్నాడతను. ఇది ఎటువంటిది? ఎంఎస్సీ చదవడానికి విశాఖపట్నం వెళ్ళాక అతనికి లక్ష్మి తరచుగా గుర్తుకొస్తుండేది. ఆమె తన దగ్గరకొచ్చి ఉంటే బాగుండని అతనికి అనిపిస్తోంది. అయితే అతని కోరికలో మోహం లేదు, కామం లేదు. తనకు పరిచితురాలు, ఆప్తురాలు అయిన స్త్రీ సమక్షాన్ని అతను కాంక్షిస్తున్నాడు. తల్లిని, చెల్లెల్ని, మామను చూడాలని ఏ విధంగా అనిపిస్తుందో ఇది అంతే. ఇది ఒకనాడు ఒక గంటలో ఏర్పడిన అనుబంధం కాదు. సంవత్సరాల తరబడి పెరుగుతూ వచ్చిన రాగబంధం. వయసు పెరుగుతున్న కొద్దీ కృష్ణకి, లక్ష్మికి ఏకాంత సంభాషణలు తగ్గాయి. కాని నిష్కల్మష వాతావరణంలో పెరిగిన కారణంగా వయసు ప్రేరణ వారిరువురి పట్ల జరగలేదు. కృష్ణకి ఆమె పట్ల సోదరి భావమున్నది అన్నది చెప్పడం కష్టం. కాని అతని ఆలోచనల్లో ఆమె పట్ల శృంగార భావం ఎన్నడూ కలగలేదు. కృష్ణ 20వ పడిలో పడున్నాడు. వివాహమాడి పార్వతి వెళ్లిపోయినట్లే లక్ష్మి కూడా తనను వదిలి వెళ్లిపోయే రోజు ఎంతో దూరంలో లేదని అతనికి తోస్తోంది. అయితే జరగవలసిందంతేనా? తమ బంధం అంతటితో తెగిపోవలసిందేనా? పార్వతి వివాహం చేసుకుని వెళ్లిపోయింది. ఇలా ఒక్కొక్కరే వెళ్లిపోతారు. వాళ్ళింట్లో లక్ష్మి కూడా ఉంటుంది. అప్పుడు తను పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ఆ జీవితం ఎలాగుంటుంది? ప్రస్తుతం విశాఖపట్నంలో అతనికి జీవితం బాగానే గడుస్తోంది. తన వయసు పరిచయాలు, ఆలోచనలు, తన వయసు కోరికలు, తన వయసు ఆశయాలు, వీటిలో రకరకాలవి చూస్తున్నాడతను. అదొక వింత సమ్మేళనంగా ఉంది. ప్రతివాడికి తనకే అన్నీ తెలుసుననిపిస్తోంది. తనొక్కడే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను అనుకుంటాడు. అందరిది ఓ వింత ఆవేశం. ఆ ఆవేశం మధ్యలో బాధ్యతలు. ఆ బాధ్యతలు చదువుకు, భవిష్యత్తుకు సంబంధించినవి. పార్వతి వివాహమైపోయాక కృష్ణకి లక్ష్మితో ఏకాంతంగా మాట్లాడి ఎన్నో విషయాలు చర్చించాలనిపించింది. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆ ఇంట్లో అతనిప్పుడు యువకుడు, లక్ష్మి యువతి. ఇద్దరూ యుక్త వయస్కులు. వీరిద్దరి ఏకాంతం అపార్థాలకు దారి తీస్తుంది. కృష్ణ ఈ విషయంలో బాగా నిరుత్సాహపడ్డాడు. ఎదురెదురుగా ఉన్న మనుషులు చిన్నతనం నుంచి ఒకరికొకరు తెలిసినవారు. కానీ వాళ్ళిద్దరూ మనసు విప్పి మామూలు విషయాలు మాట్లాడుకునేందుకు అవకాశం లేదు.
ఇది సాంప్రదాయాలు విధించిన నియమమా? పార్వతి వివాహం అయిపోయాక కృష్ణారావు మళ్లీ ప్రయాణమైతే రాజ్యలక్ష్మమ్మ గట్టిగా దెబ్బలాడి, ఇలా ఎన్నాళ్ళురా, నీ భార్య బిడ్డల్ని నేను భరించలేను, నువ్వు తీసుకెళ్లి తీరాల్సిందే అని ఆవిడంటే, 6 నెలల్లో తప్పకుండా తీసుకువెళతాను, దానికి కూడా చెప్పాన విషయం అన్నాడు. వెళ్లే ముందు అతను భార్యకో మంచి చీర కొనిచ్చాడు. నాకు కూడా చీర పెడుతున్నారా అంది మాలతి. అంతకు మించి ఆమె ఏమీ అనలేదు. కృష్ణ సెలవుల్లో ఉండగా పార్వతి వివాహం అయింది. ఆమె వివాహం అయ్యాక ఇంకో నెల 15 రోజులు ఉన్నాడతను. ఆ నెల 15 రోజుల్లోనూ లక్ష్మితో ఏకాంతానికి తను చాలా ప్రయత్నాలు చేశాడు. ఒక్కటి కూడా సఫలం కాలేదు. లక్ష్మి అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఏకాంతంలో కలుసుకోకపోయినా ఇద్దరూ తరచుగా ఒకరినొకరు చూసుకుంటుండేవారు. అతను ఎక్కడుంటే ఆ ప్రాంతాల్లోనే లక్ష్మి కూడా తచ్చాడేది. అయితే ఆ సమయంలో ఎవరో ఒకరు అతని పక్కనుండేవారు. ఎవరూ లేనప్పుడు మాత్రం లక్ష్మి అతనికి దొరికేది కాదు. కృష్ణ వెళ్ళిపోతున్నప్పుడు రాజ్యలక్ష్మమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుని, నిన్ను వదిలి ఇన్నేసి రోజులు ఉండలేను. పార్వతి అయితే ఆడపిల్ల కాబట్టి తప్పలేదు. నీకు ఉద్యోగం రాగానే నేను ఈ ధవళేశ్వరం వదిలిపెట్టి నీతో వచ్చేస్తాను. నువ్వెక్కడుంటే అక్కడే నా నివాసం. ఈ విషయం గుర్తుంచుకుని బాగా చదువుకో అంది. అతను వెళ్లిపోయినప్పటి నుంచి రాజ్యలక్ష్మమ్మ దిగులుగా అయిపోయింది. మాలతి భవిష్యత్తు, మనవడు మనవరాలు వెళ్లిపోవడం ఆవిడ్ని బాగా పొంగదీశాయి. ఈ పరిస్థితుల్లో ఆవిడకు సంతోషించాలో విచారించాలో తెలియని పరిస్థితి ఎదురైంది. అన్న ప్రకారం 6 నెలల అనంతరం కృష్ణారావు తిరిగొచ్చి భార్య బిడ్డల్ని తనతో తీసుకువెళతానన్నాడు. అతన్ని నమ్మి వాళ్ళని అతనితో పంపించాలా అని ఆలోచించే స్థితికి కృష్ణారావు తన తల్లిని తీసుకునొచ్చాడు. కాని మాలతి పట్టుబట్టి మొత్తం పిల్లలందరితోనూ కలిసి భర్తతో వెళ్లిపోయింది. భర్తకు తాను పిల్లలు బాధ్యతగా మారవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని గ్రహించి ఆమె ఈ పని చేసింది. ఈ పర్యాయం రాఘవేంద్రరావు కాని మీనాక్షి కాని ఇందుకు అభ్యంతరం తెలియజేయలేదు. ఆమె ప్రయాణమైనప్పుడు వాళ్ళిద్దరూ దగ్గరున్నారు కూడా. మొగుణ్ణి కాస్త ఆకట్టుకోవలసిందిగా మీనాక్షి మాలతికి చెప్పింది. మాలతి భర్తతో ప్రయాణమవుతుంటే ఆమె ఏదో వనవాస ప్రయాణమైనట్లుగా అందరూ దిగులుగా ఉన్నారు. రాఘవేంద్రరావు తల్లితో, ఇంకిక్కడ ఎవరున్నారమ్మా, నువ్వు కూడా పల్లెటూరు వచ్చాయి అన్నాడు. రాలేను, నాకు లక్ష్మి తోడుగా ఉంటుందిలే అంది రాజ్యలక్ష్మమ్మ. ఇంట్లో మీరిద్దరూ ఉండలేరత్తయ్య అంది మీనాక్షి సహృద్భావంతో. ఆ సంగతి చెప్పవలసింది నువ్వు కాదు, నేను. ఈ ఇంట్లో కాలు పెట్టాక నేను ఇల్లు వదలలేదు. పల్లెటూళ్ళలో వ్యవసాయం ఉన్నా ఇక్కడుండే వ్యవహారాలు నడిపించేదాన్ని. పెద్దవాడు కదా అని అక్కడకు పంపించాను తప్పితే నాకు ఆ ఊరి మీద భ్రమ లేదు. ఇదే నా ఊరు, ఇదే నా ఇల్లు. ఈ తను ఇక్కడే వెళ్ళిపోతుంది అంది రాజ్యలక్ష్మమ్మ దృఢంగా. మరి మీకు వంట అంది మీనాక్షి. పై పనులు లక్ష్మి చేస్తుంది, వంట నేను చేసుకోగలను అంది రాజ్యలక్ష్మమ్మ. ఆవిడ్నెవరూ వారించలేక ఊరుకున్నారు. అంతా వెళ్లిపోయాక బిక్కుబిక్కుమంటూ ఆ ఇంట్లో రాజ్యలక్ష్మమ్మ లక్ష్మి మిగిలారు. మా అమ్మగారు, ఇల్లంతా చిన్నబోయిందండి అంది లక్ష్మి మెల్లగా. అవునే, ఇప్పటికిద్దరం మిగిలాం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళుంటావు? 1-2 ఏళ్లు. పెళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు నేనొక్కదాన్నే మిగులుతాను. నేను మాత్రం ఎన్నాళ్ళులే, ఆ తర్వాత ఇంకో 1-2 ఏళ్లు అంది రాజ్యలక్ష్మమ్మ. అలాగనకండి మామగారు, మీరు 100 ఏళ్లు బ్రతుకుతారు అంది లక్ష్మి. బాగుందే అని నవ్విందావిడ. బ్రతికి ఏం చెయ్యాలే, ఇప్పుడు నాకెవరూ లేరు. 3 కొడుకులు 1 కూతురు. అంతా వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఎవరికి కావాలి? ఈ ఇల్లు నాది, కానీ ఈ ఇంటికి నేనొక్కరితోనే మిగులుతున్నాను. నేను పోతే ఈ ఇల్లు అమ్మేస్తారు. ఆ డబ్బు 3 పంచుకుంటారు. ఆ తర్వాత నన్ను గురించి అంతా పూర్తిగా మరిచిపోతారు. ఈ మాత్రం దానికి 100 ఏళ్లు బ్రతకాలా అంది రాజ్యలక్ష్మమ్మ. అదేంటి మామగారు, మీ మనవడు ఉద్యోగం చేసి మిమ్మల్ని సుఖపెట్టాలని అనుకుంటుంటేను అంది లక్ష్మి. కృష్ణ సంగతేనా నువ్వు అంటోంది అంది రాజ్యలక్ష్మమ్మ. లక్ష్మి తల ఊపాక, నేను ఈ ధవళేశ్వరం వదిలి వెళ్లలేనేమో. బ్రతికినంతకాలం రాజ్యలక్ష్మమ్మలా బ్రతికాను. ఈ ఇల్లు దాటితే నేను రాజ్యలక్ష్మమ్మను కాను. ఇక్కడ ఉన్నంతకాలమే అందరూ రాజ్యలక్ష్మమ్మ మనవలు మనవరాళ్ళు, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వగేరాలు. ఈ గడప దాటానంటే నేను మీనాక్షి అత్తనో కృష్ణ మామనో రాధమ్మ తల్లినో అయిపోతాను. అలాంటి బ్రతుకు నాకొద్దు. ఒక్కరితనే ఉన్నా సరే ఇక్కడే నా బ్రతుకు వెళ్ళబుచ్చుతాను అంది. లక్ష్మి ఆవిడ వంక ఆశ్చర్యంగా చూసింది. అలా చూస్తావేమే, నాకేం లోటు? నా పేరు మీద 50 ఎకరాల ఆస్తుంది. నా భర్త పేరు మీద 25 ఎకరాలుంది. అదొకటే పిల్లలకు పంచాను. కావాలంటే వంట మనిషిని పెట్టుకుంటాను. అనాథల్ని పోషిస్తాను. దీన్ని మళ్ళీ దివాణంగా చేస్తాను. ఆవిడింకా ఏదో అనబోతుండగా, అందుకే మీరు 100 ఏళ్లు బ్రతకాలంటున్నాను అంది లక్ష్మి. రాజ్యలక్ష్మమ్మ కళ్ళు వెలిగాయి. ఏమోలే, అలాగే జరుగుతుందేమో. పోనీ నువ్వు నాతోనే ఉండిపోకూడదటే. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తాను. ఇద్దరూ నా దగ్గరుండిపోదురు గాని అందావిడ. పెళ్లి మాటకు లక్ష్మి సిగ్గుపడింది. తనంటే రాజ్యలక్ష్మమ్మకి ఇష్టమని ఆమె గ్రహించింది. అయితే ఆ ఇష్టం కుల వ్యవస్థను దాటి ముందుకు వెళ్ళగలిగినంత లేదు.
వంట విషయంలో రాజ్యలక్ష్మమ్మ ప్రవర్తన లక్ష్మికి కాస్త బాధగానే ఉన్నా పెద్దావిడి కదా అని సరిపెట్టుకునేది. కూరలు లక్ష్మి తరిగి పెట్టేది, ఇల్లంతా తుడిచేది, పొయ్యి కూడా రాజేసేది, గిన్నెలన్నీ తోమేది. ఎటొచ్చి లక్ష్మి వంట ఆవిడకు పనికొచ్చేది కాదు. ఆవిడ స్నానం చేసి మడికట్టుకుని లక్ష్మి తోమిన గిన్నెల్ని, తరిగిచ్చిన కూరల్ని, రాజేసిన పొయ్యిని పసుపు నీళ్లు జల్లుకుని వాడుకునేది. పొరిగింట్లో ఉన్న బ్రాహ్మలమ్మాయిని పిలిచి ఎప్పుడైనా పచ్చళ్ళు రుబ్బించుకునేది. తను తిన్నాక దగ్గరుండి లక్ష్మికి కడుపు నిండా భోజనం పెట్టేది. లక్ష్మి ఇప్పుడు స్కూల్లో 5th ఫారం చదువుతోంది. రాజ్యలక్ష్మమ్మ పనులు చూస్తూ తన చదువును ఆమె శ్రద్ధగా చదువుకునేది. ఆమె ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండేది. ఆమెను చూసి రాజ్యలక్ష్మమ్మ ముచ్చటపడి, మా బ్రాహ్మలు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలే అంటుండేది. అప్పుడు లక్ష్మికి ఆవిడ్ని ఎన్నో అడగాలనుండేది, కానీ ఏమీ అడగలేకపోయేది. అందుకు కారణం బహుశా ఆమె రాజ్యలక్ష్మమ్మ కావడము, అదామె ఇల్లు కావడము అయ్యుండొచ్చు. ఎంఎస్సీ పాస్ అయిన కృష్ణ అక్కడే రీసెర్చిలో చేరాడు. అందులో 7-8 నెలలైనా పూర్తి కాకమునిపే అతనికి బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం దొరికింది. చాలా మందిని అడిగిన మీదట అతను ఉద్యోగానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతని ప్రొఫెసర్ కూడా, నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్వి, నువ్వు ఈ ఫీల్డ్లో ఉంటే చాలా సాధించగలవని నాకు అనిపిస్తోంది. రీసెర్చి పూర్తి చేస్తే బాగుండని ఉంది నాకు, కానీ 3-4 ఏళ్లు రీసెర్చి చేశాక కూడా సైంటిఫిక్ ఫీల్డ్లో ఇంత మంచి ఉద్యోగం దొరుకుతుందని నాకు తోచదు. ఈ దేశంలో సైన్స్కి విలువ లేదు, గౌరవం లేదు. ఎంతవరకు నువ్వు చదివిందంతా వృధా అయిపోతున్నందుకు బాధగానే ఉన్నప్పటికీ కూడా నిన్న ఉద్యోగం వదులుకోమని చెప్పలేను. వెళ్లి జాయిన్ కావడమే మంచిది అన్నాడు. కృష్ణ ఉద్యోగంలో చేరాక 6 నెలలు మద్రాసులో ఉండి ట్రైనింగ్ పొందాడు. తర్వాత అతనికి కాకినాడలో పోస్టింగ్ అయింది. తన ఇంటికి దగ్గరలోనే పోస్టింగ్ వచ్చినందుకు అతను ఎంతో సంతోషించాడు. ట్రైనింగుకి, ఉద్యోగంలో చేరడానికి మధ్య కృష్ణకి 10 రోజుల సెలవు దొరికింది. అతను ముందుగా ధవళేశ్వరం వెళ్ళాడు. లక్ష్మి అప్పటికి స్కూల్ ఫైనల్ పాస్ అయింది. మామ, నువ్వింక నాతో వచ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు కృష్ణ. ఎవరినడిగి చెబుతున్నారో ఈ మాటలు అంది రాజలక్ష్మమ్మ. అడగవలసిన అవసరం నాకేముంది? నా ఉద్యోగం, నా ఇల్లు, నా మామ చెప్పడమే నా వంతు. నువ్వు ఊ అంటావా అనవా అని కూడా చూడను. బడవకానా, నా చేత వండించుకుని తినాలని చూస్తున్నావు కాబోలు. పెళ్లి చేసుకున్నాకే వస్తాను నీ దగ్గరికి. మనవరాలు వండి పెడుతుంటే తింటాను, అంతవరకు రాను అంది రాజ్యలక్ష్మమ్మ మనవడి మాటలు తేలిగ్గా తీసి పారేస్తూ. నేను వేళకోళంగా అండం లేదు అన్నాడు కృష్ణ. నేను అండం లేదు, సుబ్బారాయుడు గారు నా చుట్టూ తిరుగుతున్నాడు అంది రాజ్యలక్ష్మమ్మ. సుబ్బారాయుడెవరు? సుబ్బారాయుడు పేరు చెబితే నీకేం తెలుస్తుందిలే. వాళ్ళ అమ్మాయి పేరు కమల అంది రాజ్యలక్ష్మమ్మ మనవడి ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నట్లు చూస్తూ. కమల పేరు వినగానే సుబ్బారాయుడు గారెవరో తెలిసింది కృష్ణకి. ఆయన కృష్ణ తండ్రి జ్ఞాతి సోదరికి భర్త. వాళ్ళ అమ్మాయి కమలను తనకివ్వాలని చాలా కాలంగా మాటలు జరుగుతున్నాయి. ఆ పిల్ల ఇప్పుడు బిఏ చదువుతోంది, మనిషి బాగుంటుంది. సుబ్బారాయుడు గారు బాగా ఉన్నవాడు. మామకు సమాధానమేమీ ఇవ్వకుండా ఓ నవ్వి నవ్వి ఊరుకున్నాడు కృష్ణ. తర్వాత రాజ్యలక్ష్మమ్మ లక్ష్మి ప్రసక్తి కూడా తీసుకొచ్చింది. మన లక్ష్మికి కూడా ఏమైనా సంబంధం చూడాలరా. నిజం చెప్పాలంటే మీ అందరికంటే ఇదే నాకు బాగా చేరికైంది ఇప్పుడు. ఇది లేకుండా ఉండలేనేమో అనిపిస్తోంది అంది రాజ్యలక్ష్మమ్మ. పోనీలేమమ్మా, నువ్వు లక్ష్మి కలిసొచ్చేయండి. అది నీకు మనవరాల్లాంటిదే కదా, అది నీకు నాకు వండి పెడుతుంది అన్నాడు కృష్ణ. దాని చేతి వంట నేనెలా తింటాన్రా, దాన్ని అడుగు. ఎన్నాళ్ళున్నాను, ఒక్కసారైనా దాని చేత వండించుకుని తిన్నానేమో అంది రాజ్యలక్ష్మమ్మ. అంతవరకు సరదాగా సంభాషణ వింటున్న లక్ష్మి ముఖం మాడిపోయింది. ఆమె చటుకున లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. బహుశా ఆమెకు ఏడుపు వచ్చుంటుందని కృష్ణ కనిపించింది. ఆమె లేచి వెళ్ళాకాను, వెళ్లే ముందు ఆమె కళ్ళు చూసినాకాను మాత్రమే అతనికి మామ మాటలకు లక్ష్మి బాధపడవచ్చు అని స్ఫురించింది. మనసు చివుక్కుమంది. అదేంటి మామ అలాగంటావు? నేను హోటళ్లలో అడ్డమైన వాళ్ళ వంట తిన్నాను, కానీ నేను వండి పెడితే నీకు పనికొస్తుంది. లక్ష్మి వంట పనికిరాదు. ఏంటి మామ ఇంకా ఈ అర్థంలేని మాటలు? అదెంత బాధపడిందో చూడు అన్నాడు కృష్ణ. నేనన్న మాటలో అది బాధపడ్డానికేముందిరా అంది రాజ్యలక్ష్మమ్మ కృష్ణతో. కృష్ణ వివరించి చెప్పాడు. ఏడుసినట్లుంది, ఇలాంటివి నాకు నచ్చవు. నేను అన్నదేముంది, ఉన్నమాటే కదా. ఒకే గూట్లో పెరిగినంత మాత్రాన కాకి కోకిలవుతుందా అంది రాజ్యలక్ష్మమ్మ. కాకి, కోకిల 2 రకాల పక్షులు. కంఠాన్ని బట్టైనా వాటిని తెలుసుకోవచ్చు, కానీ మనమంతా ఒకే రకం మనుషులం కదా. పార్వతి పెళ్లిలో అంతా లక్ష్మిని మన బంధువా అని అడిగారు. అలాంటప్పుడు అది మనకంటే తక్కువదెలా అవుతుంది? ముత్యాలు మన పాలేర్రా, రత్తమ్మ వాడి పెళ్ళాన్రా, ఇది వాళ్ళ కూతుర్రా అంది రాజ్యలక్ష్మమ్మ. ఇప్పుడా ముత్యాలు లేడు, రత్తమ్మ లేదు, ఉన్నదల్లా రాజ్యలక్ష్మమ్మ. ఆ రాజ్యలక్ష్మమ్మకి ఇది మనవరాలెందుకు కాలేదు? ఎలాగవుతుంది అంది రాజ్యలక్ష్మమ్మ. పచ్చి మాంసం తిన్న వాల్మీకి మహర్షి అయినట్లు అన్నాడు కృష్ణ మామతో.
రాజ్యలక్ష్మమ్మ మానుపడిపోయింది. ఏం మాట్లాడాలో తోచక ఆవిడ కాసేపు అలాగే రెప్పైనా వాల్చకుండా మనవడి వంకే చూసింది. తర్వాత నెమ్మదిగా తమాయించుకుని, నువ్వు వెళ్ళి దాన్ని ఒకసారి ఇలా పిలుచుకురా అంది. ఆవిడ మాటలు ప్రశాంతంగా ఉన్నాయి. కృష్ణమూర్తి లేచి వెళ్ళాడు. బయట వరండాలో నిలబడి లక్ష్మి ఏడుస్తూ ఉండడం చూశాడు. లక్ష్మి అన్నాడతను. లక్ష్మి చటుక్కున కళ్ళు ఒత్తుకుంది పమిటి చెంగుతో. ఏడుస్తున్నావా అన్నాడతను ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. నా చేతి వంట తినకపోవడాన్ని మీ మామగారు ప్రత్యేకతగా భావించి గర్వపడుతోంది. అదే నాకు అవమానంగా ఉంటుందన్న విషయం ఆవిడకు స్ఫురించడం లేదు అంది లక్ష్మి కళ్ళలో నీళ్లు నింపుకొని. నిన్ను మామ పిలుస్తోంది అన్నాడు. లక్ష్మి కంగారు పడి, నేను వెళ్ళిపోవడానికి కారణం ఉందని ఆవిడ గ్రహించేశారా అంది. గ్రహించిందో లేదో నేను చెప్పాక మాత్రం తెలుసుకుంది. ఏమన్నారావిడ? కంగారుగా అంది లక్ష్మి. మనిషిలో కోపం కనపడలేదు. నిన్ను తీసుకురమ్మంది నిదానంగా అన్నాడు కృష్ణ. నాకు భయం వేస్తోంది అంది లక్ష్మి. నీకు భయం లేదు, నేనున్నాను పద అన్నాడు కృష్ణ లక్ష్మితో. ఆమె కృష్ణ ముఖంలోకి చూసింది. అతని ముఖం నిర్మలంగా ఉంది. కళ్ళు నిశ్చలంగా ఉన్నాయి. ఆమె తటపటాయించకుండా అతన్ని అనుసరించింది. లక్ష్మిని చూస్తూనే రాజ్యలక్ష్మమ్మ ఆప్యాయంగా పలకరించింది. ఏంటి అలా మధ్యలో వెళ్ళిపోయావేం? నేనన్న మాటలకు బాధపడ్డావా అంది. లక్ష్మి మాట్లాడకుండా ఖాళీ బొటనం వేలితో నేలను రాస్తూ నిలబడింది. నిలబడకు, కూర్చో. చాలా చెప్పాలి నీకు నేను అంది రాజ్యలక్ష్మమ్మ. లక్ష్మి కూర్చుంది. ఆవిడకు కాస్త దగ్గరగా కృష్ణ కూర్చున్నాడు.